హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్. మనము టెక్స్ట్ బుక్ అనేది ఎలా చదవాలి అనే దాని మీద ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 తీసుకున్నాను. ఈ సెమిస్టర్ 1 అట్టపైన మనకి ఏముంది అంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక మన ఏపీ అనేది పటం ఉంది. ఇందులో ఏజ్ డిస్ట్రిక్ట్స్ అని మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎక్కువగా న్యూస్ ఏమీ లేదు. టెక్స్ట్ బుక్ లోపలికి వెళ్తే ఫస్ట్ పేజీలో ఏమి ఉండదండి, సెకండ్ పేజీలో ఆథర్స్ ఏమి ఉండదు, థర్డ్ పేజీలో ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి. ఇది మనం టెట్ వరకు అయితే చదవాల్సిన అవసరం లేదు. డిఎస్సిలో ఇందులో కొన్ని పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ లెసన్ అనేది విశ్వం మరియు భూమి. ఇక్కడ అభ్యాసన ఫలితాలు ఉన్నాయి. అభ్యాసన ఫలితాలు ఏంటంటే టెక్స్ట్ బుక్ ఈ లెసన్ చెప్పడం ద్వారా పిల్లల్లో మనం ఏం సాధించవచ్చు అనేది. ఈ లెసన్ మనం చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఇది మనం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు లెసన్ కోసం. అంటే మనం లెసన్లో ఏమేమి నేర్చుకోబోతున్నాం. డైరెక్ట్గా ఈ ఫ్లో చార్ట్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇందులో బిట్ ఏ విధంగా వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, మనకి విశ్వం, సౌర కుటుంబం, పర్యావరణం, కాలుష్య కారకాలు, విపత్తులు అని ఇచ్చారు. విశ్వం అంటే విశ్వం ఆవిర్భావం, సౌర కుటుంబం ఆవిర్భావం, పర్యావరణం యొక్క అంశాలు. వీటి కోసం మనం నేర్చుకోబోతున్నాం ఈ లెసన్లో. పర్యావరణ అంశాలు ఏముంటాయి? సహజ, మానవ నిర్మిత అంశాలు ఉంటాయి. సహజ అంశాల్లో నిర్జీవమైనవి ఉంటాయి, సజీవమైనవి ఉంటాయి. నిర్జీవమైన సహజ అంశాలు ఏంటి? శిలావరణం, జలావరణం, వాతావరణం. అలాగే భూమి అంతర్భాగం జీవావరణం ఉంటాయి శిలావరణంలో, వాతావరణ పొరలు ఉంటాయి. ఇవి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి బిట్లోకి వెళ్ళేసరికి సహజ పర్యావరణం ఏది, మానవ పర్యావరణం ఏది, మానవ నిర్మిత పర్యావరణం ఏది, ఈ విధంగా బిట్స్ అనేవి రావచ్చు. ఈ ఫ్లో చార్ట్ అలా ఒక లుక్ వేసి బ్రెయిన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం భూమి ఒక్కటే. ఈ పేరలో ఉన్న ఒకే ఒక బిట్టు జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం ఏంటంటే భూమి. అంతే, ఈ పేజీ అయితే అయిపోయింది. నెక్స్ట్ పేజీ చూసుకుంటే ఒక్కొక్క దానికోసం ఇక్కడ ఫ్లో చార్ట్లో మనకి ఇచ్చారు కదండి, అందులో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ విశ్వం. నేను ఇప్పుడు చదివి అండర్లైన్ చేసి మీకు చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టుకున్నాను, అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విశ్వంలో ఏమేమి ఉంటాయంటే సూర్యుడు, గ్రహాలు, పాలపంత, నక్షత్ర వీధి, ఇవన్నీ కూడా మనకు విశ్వంలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఈ ఒకే ఒక లైన్లో 4 బిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఖగోళ శాస్త్రం అని అంటారు. రష్యన్ భాషలో విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కాస్మాలజీ. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని ఏ భాషా పదంలో అంటారు అంటే రష్యన్ భాషా పదంలో. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అనే పదం ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. అలాగే ఖగోళ శాస్త్రీయ పరిశోధనలు గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమయ్యాయి. గెలీలియో ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అంటే ఇటాలియన్. అలాగే విశ్వం కోసం పరిశోధనలు ఏ శాస్త్రవేత్త ద్వారా ప్రారంభమయ్యాయి అంటే గెలీలియో. టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరం ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూశారు. మొదటిసారి ఆకాశం వైపు చూడడానికి ఉపయోగించిన టెలిస్కోప్ అనే పరికరాన్ని ఎవరు కనిపెట్టారు అంటే గెలీలియో. మనం ఒక ప్యారాలో బిట్టు చదువుతున్నప్పుడు క్వశ్చన్ని కూడా మనమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ని తయారు చేసుకొని దానికి ఆన్సర్ని వెతుక్కోవాలి. ఈ కాన్సెప్ట్ ఇలా నేర్చుకుంటే ఇందులో ఏ బిట్ ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే ఓన్లీ ఇదే కాదండి, ఈ పక్కన చూడండి, మనకి కలర్ వైజ్ బాక్సులు ఇచ్చారు. ఈ బాక్సుల్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుంచి ఉద్భవించింది. దీని అర్థం మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. అసలు విశ్వం అంటే ఏంటి అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం అనేది ఏ భాషా పదం అంటే ఇది విశ్వం అనేది ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. యూనివర్స్ అనేది ఆంగ్ల భాషా పదం, కానీ యూనివర్సం అనే లాటిన్ భాషా పదం నుంచి ఇది వచ్చింది. యూనివర్స్ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. యూనివర్సం అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. యూనివర్సం యొక్క అర్థం ఏమిటి అంటే మొత్తం పదార్థం. యూనివర్స్ యొక్క అర్థం ఏంటంటే విశ్వం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విశ్వం సెకండ్కి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం అనేది సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు విస్తరిస్తుంది అంటే 70 కిలోమీటర్స్. ఇక్కడ సెకండ్కా, నిమిషానికా, గంటకా, మీరు ఏం చదువుతారు? విశ్వం సెకండ్కి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది, అంతే గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతారు. సెకండ్కా, నిమిషానికా, గంటకా, అది కన్ఫ్యూజ్ చేసే బిట్. అలాగే 70 కిలోమీటర్ల, 70 మీటర్ల, 70 సెంటీమీటర్సా, ఇది కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే బిట్. సెకండ్కి అనే పాయింట్ గుర్తుండాలి, 70 కిలోమీటర్లు అనే పాయింట్ గుర్తుండాలి. ఈ విధంగా బిట్ అనేది చాలా క్లారిటీగా చదువుకోవాలి. నెక్స్ట్ పారా చూస్తే చూడండి,
మహావిస్ఫుటన సిద్ధాంతం, విశ్వం ఆవిర్భవ సిద్ధాంతం ఉంటుంది, అలాగే సౌర కుటుంబ ఆవిర్భవ సిద్ధాంతాలు ఉంటాయి. విశ్వ ఆవిర్భవ సిద్ధాంతాలు ఏంటి, సౌర కుటుంబ ఆవిర్భవ సిద్ధాంతాలు ఏంటి, ఈ రెండు కూడా క్లారిటీ రావాలి. విశ్వ ఆవిర్భవ సిద్ధాంతం అంటే మహావిస్ఫుటన సిద్ధాంతం, దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని రాసింది ఎవరు అంటే జార్జ్ లెమెటర్. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దేనిని తెలియజేస్తుంది అంటే విశ్వం ఆవిర్భవాన్ని తెలియజేస్తుంది. దానిని కనిపెట్టింది ఎవరు అంటే జార్జ్ లెమైటర్. ఈ జార్జెస్ లెమైటర్ అనే ఆయన ఏ దేశానికి చెందిన అతను అంటే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఇతని ప్రకారం విశ్వం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం. ఏ విధంగా ఏర్పడింది అంటే ఒక చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది, దాని నుంచి విశ్వం ఆవిర్భవించింది అని బిగ్ బ్యాంగ్ థియరీలో బెల్జియం దేశానికి చెందిన జార్జెస్ లెమైటర్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఈ అధిక ఉష్ణోగ్రత సాంద్రత ఉండడం వల్ల అది ముక్కలుగా అయిపోయి దాని నుంచి నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి అని ఈ జార్జ్ లెమైటర్ అనే బెల్జియం శాస్త్రవేత్త చెప్పారు. ఈ విధంగా వివరించిన సిద్ధాంతం మహావిస్ఫుటన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది విశ్వము అంటే 13.7 బిలియన్ సంవత్సరాలు. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి నెంబర్ ఫిగర్ గుర్తుంటుంది 13.7 అనేది, కానీ అది బిలియన్లా మిలియన్లా అనేది మాత్రం క్లారిటీగా చదవాలి. బిలియన్స్ 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. జార్జెస్ లెమైటర్ అనేది ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే బెల్జియం. ఇతను ఏ శాస్త్రవేత్త అంటే ఖగోళ శాస్త్రవేత్త. ఇతను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే మహావిస్ఫుటన సిద్ధాంతం. చిన్న అణువు దేనివల్ల ముక్కలుగా విడిపోయిందంటే అనంతమైన ఉష్ణోగ్రత సాంద్రత కారణంగా. అనంతమైన ఉష్ణోగ్రత సాంద్రత కారణంగా చిన్న బంతి లాంటి అణువు ముక్కలుగా విడిపోయి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడతాయి. ఈ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం అంటారంటే మహావిస్ఫుటన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం దేనికోసం తెలియజేస్తుంది అంటే విశ్వం ఆవిర్భావం గురించి. ఈ విధంగా ఈ పారా నుంచి బిట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ పారా మనం చూసుకుంటే ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం కనీసం 125 బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి. విశ్వంలో మొత్తం ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి? 125 గ్యాలక్సీలు 125, ఇది గుర్తుంటుంది. కానీ బిలియన్సా మిలియన్సా అనేది మనం చదవం, కాబట్టి ఖచ్చితంగా క్లారిటీగా బిట్ చదవండి. 125 బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి. గ్యాలక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గ్యాలక్సీలో మన సౌర కుటుంబం ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి అంటే 125 బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి. గ్యాలక్సీలో ఒక అంచు నుంచి ఇంకొక అంచుకు దూరం ఎంత అంటే 1,20,000 కాంతి సంవత్సరాలు. మనం ఉండే గ్యాలక్సీ, సౌర కుటుంబం ఉండే గ్యాలక్సీ ఏది అంటే పాలపుంత. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సంవత్సరం అంటే ఏంటి అంటే ఇది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం అని గుర్తుపెట్టుకోవాలి. కాంతి ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటే 3 లక్షల కిలోమీటర్లు. 3 లక్షల కిలోమీటర్ అనేది సెకండ్కా, నిమిషానికా, గంటకా అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. 3 లక్షల కిలోమీటర్ల, మిల్లీమీటర్ల, మీటర్సా, ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇది 3 లక్షల కిలోమీటర్లు అన్నారు కదండి, దీన్ని 3 × 10⁵ కిలోమీటర్స్ అని కూడా ఇవ్వచ్చు. బిట్ని మనం తయారు చేసుకునే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పారా చూసుకుంటే మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. మనం 9 గ్రహాలను చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, కానీ ఇక్కడ 8 గ్రహాలను ఎందుకు అన్నారు అంటే ఒక గ్రహాన్ని తీసేశారు. ఆ గ్రహం ఏది? ప్లూటో. ఆ ప్లూటో అనే గ్రహం ఎందుకు తీసేశారు అది కూడా దీని లింక్ టాపిక్. దాన్ని చదువుకుంటే జీకేకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజిక్స్లో ఈ గ్రహాల కోసం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఉంటుంది, అక్కడ మీరు చదవచ్చు. నెక్స్ట్ ఈ గ్రహాలు వరుస కూడా ఇంపార్టెంట్. అలాగే అంతర్గ్రహాలు ఏవి, బాహ్య గ్రహాలు ఏవి అనేది 8th క్లాస్ ఫిజిక్స్లో ఉంటుంది, అక్కడ చదవండి.
నెక్స్ట్ శాస్త్రవేత్తల అంచనా ప్రకారము 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. ఇందాక 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం అనేది విశ్వం ఆవిర్భావం. ఇక్కడ సౌర కుటుంబం ఆవిర్భావం అనేది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఎన్ని బిలియన్ సంవత్సరాలు అంటే 4.6 బిలియన్ సంవత్సరాలు. ఇక్కడ చూడండి, సౌర కుటుంబం ఆవిర్భావం. ఇందాక మనం విశ్వం ఆవిర్భావ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీని చదువుకున్నాం. ఇక్కడ మనం సౌర కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాలు ఉంటాయి. భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, నిహారికల పరికల్పన సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతము టాలమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. టాలమీ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే ఈజిప్ట్. ఇతను ఏ శాస్త్రవేత్త అంటే ఖగోళ శాస్త్రవేత్త. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? భూకేంద్రక సిద్ధాంతం. ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది భూమి కేంద్రంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నికోలస్ కోపర్నికస్. ఇతను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? పోలిష్ దేశానికి చెందిన నికోలస్ కోపర్నికస్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది దేని ఆవిర్భావం కోసం తెలియజేస్తుంది అంటే సౌర కుటుంబం ఆవిర్భావం కోసం. నెక్స్ట్ నిహారికల పరికల్పన సిద్ధాంతం. నిహారిక అంటే నెబ్యులర్ అని కూడా అంటారనమాట. అంటే నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతం అని కూడా దీన్ని అనొచ్చు. గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘంతో ఏర్పడినాయి అని చెప్పే సిద్ధాంతం ఏది అంటే నిహారికల పరికల్పన సిద్ధాంతం. దీన్ని అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే ఇమాన్యుయల్ కాంట్ అనే శాస్త్రవేత్త దీనిని అభివృద్ధి పరిచారు. ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ చదవాలంటే ఇంకా మొత్తం టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.